శ్రీ శివమహాపురాణము శతరుద్ర సంహిత అధ చతుర్థోధ్యాయ వృషభ చరిత్ర. నందీశ్వర ఉవాచ సనత్కుమార సర్వజ్ఞ చరితం శాంకరం ముదా రుద్రేణ కథితం ప్రీత్య బ్రహ్మణే సుఖదం సదా. నందీశ్వరుడిట్లు పలికెను, ఓయి సనత్కుమార, నీవు సర్వజ్ఞుడవు. నిత్య సుఖమునొసంగు శంకర చరితమును రుద్రుడు ప్రీతితో బ్రహ్మకు చెప్పియుండెను. శివోవాచ సప్తమే చైవ వారాహే కల్పే మన్వంతరాభిధే కల్పేశ్వరోధ భగవాన్ సర్వలోక ప్రకాశనః మనోర్వైవస్వతస్తైవ తే ప్రపుత్రో భవిష్యతి తదా చతుర్యుగాశ్చేవ తస్మిన్ మన్వంతరే విధే అనుగ్రహార్థం లోకానాం బ్రాహ్మణానాం హితాయ చ ఉత్పత్స్యామి విధే బ్రహ్మన్ ద్వాపరాఖ్యా యుగాంతికే యుగ ప్రవృత్త్యా చ తథా తస్మింశ్చ ప్రథమే యుగే ద్వాపరే ప్రథమే బ్రహ్మన్ యదా వ్యాసః స్వయం ప్రభుః తదాహం బ్రాహ్మణార్థాయ కలౌ తస్మిన్ యుగాంతికే భవిష్యామి శివాయుక్తః శ్వేతో నామ మహామునిః హిమవచ్చిఖరే రమ్యే చాగలే పర్వతోత్తమే తదా శిష్యాః శిఖాయుక్తా భవిష్యంతి విధే మమ శ్వేతః శ్వేతశిఖశ్చైవ శ్వేతాశ్వః శ్వేతలోహితః చత్వారో ధ్యాన యోగాత్తే గమిష్యంతి పురం మమ. శివుడిట్లు పలికెను, వారాహ కల్పమునందు 7వ మన్వంతరములో సర్వలోకములను ప్రకాశింపజేయు కల్పేశ్వర భగవానుడు వైవస్వత మను యొక్క పుత్రుడు, నీకు ప్రపౌత్రుడు కాగలడు. ఓ విధి, ఆ మన్వంతరములో మహాయుగములు గలవు. ఓ విధి బ్రహ్మ, నేను ద్వాపరయుగమునందు లోకానుగ్రహము కొరకు బ్రాహ్మణుల హితము కొరకు జన్మించగలను. ఓ బ్రహ్మ, యుగముల వరుసననుసరించి ప్రథమ మహాయుగములో మొదటి ద్వాపరయుగములో విష్ణుప్రభుడు వ్యాసుడై జన్మించగలడు. అప్పుడు ద్వాపరము అంతమై కలి ప్రవేశించగానే నేను బ్రాహ్మణుల కొరకై పార్వతీదేవితో కూడి శ్వేత మహామునిగా అవతరించగలను. అప్పుడు సుందరమగు హిమవచ్చికరమునందు చాగలమను పర్వతరాజమునందు నా శిష్యులు శిఖను ధరించి ఉద్భవించగలరు. ఓ విధి, శ్వేతుడు, శ్వేతశిఖుడు, శ్వేతాశ్వుడు, శ్వేతలోహితుడు అనునవి వారి పేర్లు. వారు నలుగురు ధ్యానయోగ ప్రభావముచే నా పురమును పొందగలరు. తతో భక్తా భవిష్యంతి జ్ఞాత్వా మాం తత్వతో వ్యయం జన్మమృత్యు జరాహీనాః పరబ్రహ్మ సమాధయః ద్రష్టుం శక్యో నరైర్నాః మృతే ధ్యానాత్ పితామహ దాన ధర్మాదిభిర్వత్స సాధనైః కర్మహేతుభిః ద్వితీయే ద్వాపరే వ్యాసః సత్యో నామ ప్రజాపతిః తదా తదా భవిష్యామి సుతారో నామతః కలౌ తత్రాపి మే భవిష్యంతి శిష్యా వేదవిదో ద్విజాః దుందుభిః శతరూపశ్చ వృషీకః కేతుమాంస్తదా చత్వారో ధ్యానయోగాత్తే గమిష్యంతి పురం మమ తతో ముక్తా భవిష్యంతి జ్ఞాత్వా మాం తత్వతో వ్యయం తృతీయే ద్వాపరే చైవ యథా వ్యాసస్తు భార్గవః తదాప్యహం భవిష్యామి దమనో నామతః తత్రాపి చ భవిష్యంతి చత్వారో మమ పుత్రకాః విశోకశ్చ విశేషశ్చ విపాపః పాపనాశనః శిష్యైః సాహాయం వ్యాసస్య కరిష్యే చతురానన నివృత్తి మార్గం సుదృఢం వర్తయిష్యే కళావిహ. తరువాత వారు అవ్యయుడనగు నా సర్వరూపము నెరింగి భక్తులు కాగలరు. వారు జన్మ మరణముల నుండి వార్ధక్యము నుండి విముక్తిని పొంది పరబ్రహ్మ సమాధియందు ఉండెదరు. ఓ పితామహ వత్స, ధ్యానము లేకుండగా మానవులు దాన ధర్మాది కర్మప్రధానముకు సాధనములచే నన్ను దర్శింపజాలరు. 2వ ద్వాపరయుగమునందు సత్యప్రజాపతి వ్యాసుడై అవతరించగలడు. ఆ తరువాతి కలియుగములో నేను సుతారుడను పేరుతో అవతరించగలను. ఆ అవతారమునందు కూడా దుందుభి, శతరూపుడు, ఋషికేశుడు, కేతుమాన్ అను వేదవేత్తులకు బ్రాహ్మణులు నాకు శిష్యులు కాగలరు. ఆ నలుగురు ధ్యానయోగముచే నా పురమును పొంది తరువాత అవ్యయుడనగు నా స్వరూపము నెరింగి మోక్షమును పొందగలరు. 3వ ద్వాపరయుగములో భార్గవుడు వ్యాసుడు కాగలడు. అప్పుడు కూడా నేను నా నగరమునకు సమీపంలో దమనుడను పేరు అవతరించగలను. ఆ అవతారమునందు కూడా నాకు విశోకుడు, విశేషుడు, విపాపుడు, పాపనాశనుడు అను నలుగురు కుమారులు ఉండగలరు. హే చతుర్ముఖ, నేను శిష్యులతో కూడి వ్యాసునకు సహకరించెదను. ఇహలోకములో కలియుగమునందు జ్ఞాన మార్గమును మిక్కిలి దృఢముగా ప్రవర్తిల్లజేసెదను. చతుర్థే ద్వాపరే చైవ యదా వ్యాసోంగిరాః స్మృతాః తదాప్యహం భవిష్యామి సుహోత్రో నామతః తత్రాపి మమతే పుత్రాశ్చత్వారో యోగసాధకాః భవిష్యంతి మహాత్మానస్తన్నామాని బ్రువే విధే సుముఖో దుర్ముఖశ్చైవ దుర్దర్భో దురతిక్రమః శిష్యైః సాహాయం వ్యాసస్య కరిష్యేహం తదా విధే పంచమే ద్వాపరే చైవ వ్యాసస్తు సవితా స్మృతః తదా యోగి భవిష్యామి కంకో నామ మహాతపాః
తత్రాపి మమతే పుత్రాశ్చత్వారో యోగ సాధకాః భవిష్యంతి మహాత్మానస్తన్నామాని శృణుష్వ మే. శనకః సనాతనశ్చైవ సనందనస్య సనత్కుమారः నిర్మలో నిరహంకారో యోగాచార్య మహాబలాః తత్రాపి కంకనామాహం సాహాయం సవితుర్విధే. వ్యాసస్య హి కరిష్యామి నివృత్తి పదవర్ధకః. 4వ ద్వాపర యుగములో అంగిరసుడు వ్యాసుడనబడును. అప్పుడు కూడా నేను సుహోత్రుడను పేరుతో అవతరించగలను. ఆ అవతారంలో కూడా నాకు యోగ సాధకులకు 4 పుత్రులు కలిగెదరు. ఓ విధి, మహాత్ములకు వారి పేర్లను చెప్పెదను. సుముఖుడు, దుర్ముఖుడు, దుదర్భుడు, దురతిక్రముడు అనునవి వారి పేర్లు. ఓ విధి, అప్పుడు నేను శిష్యులతో కూడా వ్యాసునకు సహకరించగలను. 5వ ద్వాపర యుగంలో వ్యాసునకు సవిత అని పేరు. అప్పుడు నేను మహాతపస్యాలియగు కంకుడను యోగినై అవతరించెదను. ఆ అవతారంలో కూడా నాకు యోగ సాధకులు మహాత్ములకు 4 పుత్రులు ఉండగలరు. వారి నామములు చెప్పెదను వినుము. సనకుడు, సనాతనుడు, సనందుడు, సనత్కుమారుడు అనేవి వారి పేర్లు. సనందనుడు గొప్ప సమర్థుడు, సనత్కుమారుడు సర్వవ్యాపకుడు, దోషరహితుడు మరియు అహంకారము లేనివాడు. ఓ బ్రహ్మ, ఆ అవతారంలో కూడా కంకుడను పేరు గల నేను సవితాయను వ్యాసునకు సహకరించి జ్ఞాన మార్గమును అభివృద్ధి చేసేదను. పరివృత్తే పునఃషష్ఠే ద్వాపరే లోకకారకః కర్తావేద విభాగస్య మృత్యుర్వ్యాసో భవిష్యతి తదాప్యహం భవిష్యామి లోకాక్షిర్నామనామతః. వ్యాసస్య సహాయార్థం నివృత్తి పదవర్ధనః. తత్రాపి శిష్యాశ్చత్వారో భవిష్యంతి దృఢవ్రతాః. సుధామా విరాజాశ్చైవ సంజయో విజయస్తథా. సప్తమే పరివర్తేతు యదా వ్యాసః శతక్రతుః తదాప్యహం భవిష్యామి జైగీషవ్యో విభుర్విధే. యోగం సందృఢయిష్యామి మహాయోగ విచక్షణః. కాశ్యాం గుహాంతరే సంస్థో దివ్యదేశే కుశస్థలే. సాహాయం చ కరిష్యామి వ్యాసస్య హి శతక్రతోః. ఉద్ధరిష్యామి భక్తాంశ్చ సంసార భయతో విధే. తత్రాపి మమ చత్వారో భవిష్యంతి సుతాయుగే. సారస్వతస్య యోగీశో మేఘవాహ సువాహనః. మరలా 6వ ద్వాపర యుగము ఆరంభము కాగానే లోక నియామకుడగు మృత్యువు వ్యాసునిగా అవతరించి వేద విభాగమును చేయగలడు. అప్పుడు కూడా నేను లోకాక్షి అను పేరుతో అవతరించి వ్యాసునకు చక్కగా సహాయమునందించి జ్ఞాన మార్గమును వృద్ధి చేయగలను. ఆ అవతారంలో కూడా నాకు దృఢమగు వ్రతము గల 4 శిష్యులు ఉండగలరు. సుధామ, విరజసుడు, సంజయుడు, విజయుడు అన్నవి వారి పేర్లు. 7వ ద్వాపర యుగము ఆరంభము కాగానే శతక్రతువు అను వ్యాసుడు అవతరించును. హే విధి, అప్పుడు సర్వవ్యాపకుడనగు నేను జైగీషవ్యుడు అను పేర అవతరించగలను. ఆ అవతారంలో మహాయోగీశ్వరుడనగు నేను దివ్య దేశముగు కాశీనగరములో గుహలోపలి దర్భాసనముపై ఆసీనుడనై యోగమును దృఢము చేసేదను. మరియు శతక్రతుడను వ్యాసునకు సహాయమును చేసేదను. ఓ బ్రహ్మ, భక్తుల సంసార భయము నుండి రక్షణను కల్పించెదను. ఆ యుగమునందు కూడా నాకు 4 కుమారులు ఉండగలరు. సారస్వతుడు, యోగీసుడు, మేఘవాహనుడు, సువాహనుడు అనునవి వారి పేర్లు. అష్టమే పరివర్తేహి వశిష్ఠో మునిసత్తమః. కర్తావేద విభాగస్య వేదవ్యాసో భవిష్యతి. తత్రాప్యహం భవిష్యామి నామతో దధివాహనః. వ్యాసస్య హి కరిష్యామి సాహాయం యోగవిత్తమః. కపిలశ్చ సురిశ్చైవ పంచసికశ్చ సాల్వలః. చత్వారో యోగినః పుత్ర భవిష్యంతి సమామమ. నవమే పరివర్తేతు తస్మిన్నేవ యుగే విధే. భవిష్యతి మునిశ్రేష్టో వ్యాసః సారస్వతాహ్వయః. వ్యాసస్య ధ్యాయతస్తస్య నివృత్తి పదవృత్తయే. తదాప్యహం భవిష్యామి వృషభో నామతః స్మృతః. పరాశరశ్చ గర్గశ్చ భార్గవో గిరిశస్తథా. చత్వారస్తత్ర శిష్యామే భవిష్యంతి సుయోగినః. తైః సాకం దృఢయిష్యామి యోగమార్గం ప్రజాపతే. కరిష్యామి సాహాయం వై వేదవ్యాసస్య సన్మునే. 8వ ద్వాపరము ఆరంభమైన పిదప వశిష్ఠ మహర్షి వేద విభాగమును చేసి వేదవ్యాసుడు కాగలడు. ఆ సమయమునందు కూడా నేను దధివాహనుడు అనే పేరు అవతరించి యోగవేత్తలలో శ్రేష్ఠుడైన వ్యాసునకు సహాయము చేయగలను. నాతో సమమగు యోగులైన 4 పుత్రులు ఉండగలరు. కపిలుడు, ఆసురి, పంచశికుడు, శాల్వల పూర్వకుడు అనునవి వారి పేర్లు. 9వ ద్వాపర యుగములో సారస్వతుడను మహర్షి వ్యాసుడుగా అవతరించగలడు. ఓ బ్రహ్మ, ఆ వ్యాసుడు జ్ఞాన మార్గ వృద్ధి కొరకు చింతిల్లుచుండగా నేను ఆ యుగమునందు వృషభుడను పేరుతో అవతరించగలను. గొప్ప యోగినగు నాకు ఆ అవతారములో పరాశరుడు, గర్గుడు, భార్గవుడు, గిరిశుడు అను 4 శిష్యులు ఉండగలరు. ఓ ప్రజాపతి, నేను వారితో కలిసి యోగ మార్గము దృఢము చేసేదను మరియు వేదవ్యాస మహర్షికి సహాయమును చేయగలను. తేన రూపేణ భక్తానాం బహూనాం దుఃఖినాం విధే. ఉద్ధారం కరిష్యామ్యహం వై దయాకరః.
సోవతారో విధేమేహి వృషభాఖ్య సుయోగకృత్ సారస్వత వ్యాస మనఃప్రీతికారక అవతారేణ మేయేన భద్రాయుర్నృపబాలక జీవితో హి మృత క్ష్వేడ దోషతో జనకోజ్జిత ప్రాప్తేద షోడశే వర్షే తస్య రాజ శిశోః పునః అగమం తద్వేస్మ సహసా ఋషభో మదాత్మకః పూజితస్తేన స మునిః సద్రూపః కృపానిధిః ఉపాదిదేశ తద్ధర్మాన్ రాజయోగ్యాన్ ప్రజాపతే తతస్తు కవచం దివ్యం శంఖం ఖడ్గం చ భాస్వరం దదౌ తస్మై ప్రసన్నాత్మ సర్వశత్రు వినాశనం తదంగ భస్మనామృశ్య కృపయా దీనవత్సలః సద్వాదశ సహస్రస్య గజానాం చ బలం దదౌ. ఓ బ్రహ్మ, దయానిధినగు నేను ఆ రూపముతో దుఃఖమును పొంది ఉన్న అనేక మంది భక్తులను మరియు నిన్ను ఉద్ధరించగలను. ఓ విధి, నేను ఆ వృషభావతారములో గొప్ప యోగ మార్గమును ప్రవర్తిల్లజేసి సారస్వత వ్యాసుని మనస్సునకు ఆనందమును కలిగించి అనేక లీలలను ప్రకటించగలను. ఆ అవతారములో విషదోషము వలన మరణించి తండ్రిచే పరిత్యజింపబడిన భద్రాయువను రాజకుమారుని నేను జీవింపజేసేదను. ఆ రాజకుమారుడు 16 సంవత్సరముల యువకుడు కాగానే వృషభ రూపములోనున్న నేను వెంటనే అతని గృహమునకు వెళ్ళెదను. ఓ ప్రజాపతి, పరమేశ్వర రూపుడు దయానిధియగు ఆ ముని వానిచే పూజింపబడిన వాడై రాజునకు యోగ్యమైన ధర్మములను ఉపదేశించును. తరువాత ప్రసన్నమగు అంతఃకరణము గల ఆ వృషభుడు కవచమును దివ్య శంఖమును ప్రకాశించే కత్తిని అతనికి ఇచ్చును. ఆ కత్తి శత్రువులందరినీ సంహరించగలుగును. మరియు దీనవత్సరుడు ఆ ఋషభుడు దయతో ఆ రాజకుమారుని శరీరమును భస్మతో లేపనము చేసి 12,000 ఏనుగుల బలమును ఇచ్చును. ఇది భద్రాయుషం సమ్యగనుష్యాస్య సమాతృకం జగామ స్వర్గతస్థాభ్యాం పూజితో ఋషభ ప్రభు భద్రాయురపి రాజర్షి జిత్వా రిపుగణాన్ విధే రాజ్యం చకార ధర్మేణ వివాహ్య కీర్తిమాలినీం ఇత్తం ప్రభావో వృషభోవతార శంకరస్య మమ సతాం గతిర్దీనబంధుర్నవమః కదితస్తవ వృషభస్య చరిత్రం హి పరమం పావనం మహత్ స్వర్గ్యం యశస్య మాయుష్యం శ్రోతవ్యం చ ప్రయత్నతః. ఆ వృషభయోగీంద్రుడు ఈ తీరున భద్రాయుషుని అతని తల్లిని సంతోషపెట్టి వారిచే పూజింపబడిన వాడై యథేచ్ఛగా వెళ్ళును. ఓ విధి, రాజర్షియగు భద్రాయువు శత్రుమూకలను నిర్జించి కీర్తిమాలిని అను యువతిని వివాహమాడి ధర్మబద్ధముగా రాజ్యము నేలును. శంకరుడనగు నా 9వ అవతారము సత్పురుషులకు గతి, దీనులకు బంధువు అగు ఋషభుని మహిమను నీకు చెప్పితిని. ఋషభుని చరిత్ర పరమపావనమైనది, గొప్పది. స్వర్గమును యశస్సును ఆయుర్దాయమును ఇచ్చునది కాన దీన్ని ప్రయత్నపూర్వకముగా వినవలెను. ఇది శ్రీ శివమహాపురాణే శతరుద్ర సంహితాయాం వృషభచరిత్ర వర్ణనం నామ చతుర్థోధ్యాయ. శ్రీ శివమహాపురాణంలోని శతరుద్ర సంహితేందు వృషభచరిత్ర వర్ణనమనే 4వ అధ్యాయము ముగిసినది.